నమస్తే మేడం, మీ పేరండి? సుష్మిత శైలి అండి. సుష్మిత శైలి గారు, మీ దేవురు మేడం? మాది కర్నూలే అండి. మేడం మీరు ఏం చేస్తూ ఉంటారు? మేము స్కూల్ అసిస్టెంట్ ప్రస్తుతానికి జాబ్ చేస్తున్నాము. ఏ కేటగిరీలో జాబ్ వచ్చింది మేడం? ఎప్పుడు వచ్చింది మీకు ఉద్యోగం? మాకు బీసీ-డి కేటగిరీ కిందకే మేమే ఫస్ట్ జనరల్. మేము మెగా డిఎస్సి 2025లో మేము జాబ్ తెచ్చుకున్నామండి. మేడం మరి 2025లో నిర్వహించినటువంటి మెగా డిఎస్సిలో అక్రమాలు జరిగినాయని, ఈ ఉద్యోగాలన్నింటినీ అమ్ముకున్నారని చెప్పేసి ఇప్పుడు ప్రతిపక్షంగా ఉన్నటువంటి వైసీపీ వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. మరి మీరు నిజంగా కష్టపడి చదువుకుని ఉద్యోగం సాధించారా, లేదా డబ్బులు పెట్టి ఈ ఉద్యోగాన్ని కొనుక్కున్నారా? సార్, మేము 2 సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నాము. జగన్ హయాంలో వస్తుందని మేము ఎక్స్పెక్ట్ చేశాము, కానీ రాలేదు. సార్ నోటిఫికేషన్ 2025లోనే వదిలినారు ఏప్రిల్లో. మేము చాలా సంతోషించాం. దాని నుంచే ఎన్నో సంవత్సరాల నుంచి మా కోరిక ఈరోజు నెరవేరుతుంది. సార్ లోకేష్ సార్కి చాలా చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. ఇంకోటి, మీరు అడిగిన ప్రశ్నకు, మేము ఎన్నో సంవత్సరాల నుంచి కృషి చేసినది ఈరోజు ఫలించింది. మేము మెరిట్ ద్వారా మాత్రమే మేము ఇక్కడ సెలెక్ట్ అయ్యాం. మేము ఎవరికి డబ్బులు ఇవ్వలేదు, మాకంత స్తోమత లేదు. నేను పేదరికం నుంచే వచ్చాం. మేమేం పెద్ద రిచ్ పీపుల్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళం కాదు. మేము పేదరికంలో నుంచి వచ్చి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాము. సో అంత డబ్బులు ఇచ్చేంత స్తోమత మాకు లేదు. మేము కష్టపడి చదువుకొని, మా పిల్లలు చిన్న ఉన్నా కూడా మా అమ్మ మా ఫ్యామిలీ సపోర్ట్ చేసి మేము ఈ స్థాయికి, అంటే జాబ్ తెచ్చుకునేంత వరకు వచ్చాం. జాబ్ తెచ్చుకున్న తర్వాత కూడా మా మీద ఇలాంటి అసత్య ప్రచారాలు, దుష్ప్రచారాలు మేము ఎప్పటికీ మేము సహించము. దీన్ని ఖండిస్తున్నామండి. మేడం మీరు మ్యారీడ్, పిల్లల తల్లి అంటున్నారు. మరి ఇంత కష్టపడి చదివి నేను ఉద్యోగం తెచ్చుకున్నానని అంటున్నారు. ఈ నేపథ్యంలో మీ మీద ఇట్లా రాజకీయ విమర్శలు చేస్తూ, మేము ఈ డిఎస్సిని మేము వస్తే అధికారంలోకి వస్తే రద్దు చేస్తామని, ఈ పోస్టులన్నీ హోల్డ్లో పెడతామని చెప్పేసి ఈ జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళ యొక్క లీడర్లు వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. ఎలా అనిపిస్తుంది మీకు? అదే అండి, ఒకవేళ అది నిజమైతే మీ ప్రూఫ్లు చూపియండి. ఎవరెవరు ఉన్నారు, వాళ్ళ నేమ్స్ ఏమి, ఎక్కడ. అది ఎక్కడో ఏదో జరిగిందని మీరు అందరినీ అనడం అనేది సరి అయినది కాదు. మీరు ఏదన్నా ఉంటే ప్రూఫ్ చూపియండి. దాని ద్వారా ఇదిగోండి హైకోర్టుకి వెళ్ళండి, మీరు కోర్టుకు వెళ్ళి దాన్ని చూసుకోండి తప్ప ఇలా మొత్తం డిఎస్సి మీదనే మీరు బురద చల్లడం అనేది కరెక్ట్ కాదు. సో మీరు చూపిస్తున్నారు హారిజాంటల్ రిజర్వేషన్ ప్రకారమే ఉద్యోగాలనే భర్తీ అయినాయా? లేడీస్ కోటా కానీ, స్పోర్ట్స్ కోటా కానీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కోటా కానీ, ఎక్స్ ఆర్మీ కోటా, ఇవన్నీ కూడా ఈ రిజర్వేషన్స్ ప్రకారమే భర్తీ అయినాయా, లేదంటే వీటిలో ఏమైనా అవకతవకలు ఉన్నాయా మేడం? సార్ హారిజాంటల్, వర్టికల్ అసలు అవగాహన లేదు. ఫస్ట్ అవగాహన లేకపోవడం వల్ల వాళ్ళు అర్థం కాక ఇలాంటి దుష్ప్రచారాలు చేస్తున్నారు. ఒక్కసారి అర్థం చేసుకుంటే కరెక్ట్గా ఏంటో తెలుస్తుంది. ఇప్పుడు నేను మహిళ అయినా కూడా నాకు హారిజాంటల్గా మనకి ఎన్ని వస్తాయో దానికి తగ్గట్టుగా మెరిట్లో వస్తామే తప్ప మనము అన్యాయంగా వచ్చినది జాబ్ అయితే కాదు. సో మరి ఒకవేళ నిజంగా కనుక డిఎస్సీలో అక్రమాలు జరుగుంటే కోర్టుల ద్వారా సమస్యను పరిష్కరించుకోవడం కరెక్ట్ అంటారా, లేదంటే ఇలా రోడ్ల మీదకి వచ్చేసి ఈ డిఎస్సీలో ఉద్యోగాలు వస్తున్న అభ్యర్థులు కానీ వీళ్ళని భయపెడుతూ రాజకీయ విమర్శలు చేయడం కరెక్ట్ అంటారా? సార్ అదే ఇందాక నేను చెప్పాను, హైకోర్టుకు కానీ మీరు ఏ కోర్టు కన్నా వెళ్ళండి, పలానా ప్రూఫ్లు చూపించి మీరు వెళ్ళండి, అది సాధించుకోండి. అంతే తప్ప జస్ట్ జనరల్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చి దాన్నే మీరు ఫాల్స్ స్టేట్మెంట్ ఇచ్చి దాన్నే కరెక్ట్ అంటే అది సరైనది కాదు. మేమందరం ఇప్పుడు నేనే సాక్షిగా ఉన్నా, నాకు మెరిట్ ద్వారానే వచ్చింది. కావాలంటే నా పేరు, నా మెరిట్ లిస్ట్లో నా పేరు చూసుకోండి మీరు. నేను చెప్తున్నాను కదా, ఈ రోజు నేను ₹1 కూడా ఎవ్వరికి ఇవ్వలేదు. నేను నా చదువు ద్వారానే, నేను కష్టపడి చదువుకున్న 2 సంవత్సరాల తర్వాత జాబ్ వచ్చినప్పుడు వచ్చిన ఆనందం ఎలా ఉంటుందో నేను ఈరోజు అనుభవించినాను. దానికి ప్రత్యేక కృతజ్ఞతలు చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ సార్కి, పవన్ కళ్యాణ్ సార్కి నేను చెప్పగలుగుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. మేడం మరి నిరుద్యోగులకి ఈ నోటిఫికేషన్లు అనేవి వెంటనే ఇచ్చి ఈ ఉద్యోగాలు త్వరగా భర్తీ చేయడం కావాలంటారా, ఇలా రోడ్లెక్కి విమర్శలు చేయడం కావాలంటారా? నిరుద్యోగులకు అసలు కావాల్సింది ఏంటి సార్? నిరుద్యోగులకి కావాల్సింది ఏంటి అంటే ఫస్ట్ వాళ్ళకి ఉద్యోగం కావాలి. రోడ్డుకి వాళ్ళు ధర్నాలు చేయడం ఇది సరైనది కాదు. మనం ప్రాక్టికల్గా చూసుకుంటే ఇప్పుడు అక్టోబర్లో నోటిఫికేషన్ వస్తుంది, దానికి ప్రిపేర్ అవ్వాలి. అంతేగాని రోడ్డు మీదకి ఎక్కేస్తే మనకు ఫస్ట్ టైం వేస్ట్ అవుతుంది. నేను నెక్స్ట్ వచ్చే డిఎస్సి వాళ్ళకి ఏం చెప్తున్నా అంటే, మీరు ఇవన్నీ ధర్నాలు ఇవన్నీ ఏం చేయకండి. మీరు సార్ ఖచ్చితంగా అక్టోబర్లో వేస్తారు, ఖచ్చితంగా డిఎస్సి నిర్వర్తిస్తారు, అది కూడా పారదర్శకంగానే ఉంటుంది. కాబట్టి అందరూ ఖచ్చితంగా చదువుకోండి, ఖచ్చితంగా జాబ్ వస్తుంది మెరిట్ ఉన్న వాళ్ళకి. నమస్తే సార్, మీ పేరండి? నా పేరు హరికృష్ణ సార్.
హరికృష్ణ గారు ఏం చేస్తుంటారు సార్? నేను స్కూల్ అసిస్టెంట్ హిందీ టీచర్ సార్. ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్ హిందీగా సెలెక్ట్ అయ్యాను నేను. సార్ మీరు ఈ స్కూల్ అసిస్టెంట్గా ఏ డిఎస్సిలో సెలెక్ట్ అయ్యారు సార్? సార్ నేను 25 మెగా డిఎస్సి ద్వారా సెలెక్ట్ అయ్యాను సార్ నేను. సార్ మరి మీరు 2025లో సెలెక్ట్ అయినటువంటి టీచర్లు ఎవరైతే ఉన్నారో వారి మీద ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైసీపీ పార్టీ వారు చేస్తున్న ప్రధానమైన ఆరోపణ ఏంటంటే హారిజంటల్ వర్టికల్ రిజర్వేషన్స్ ప్రకారం ఈ ఉద్యోగాలు ఇవ్వలేదు, ఈ డిఎస్సి మొత్తం అక్రమాల పుట్ట, ఇందులో ఉద్యోగాలు సాధించిన వాళ్ళు డబ్బులు పెట్టి కొనుక్కున్నారు ఉద్యోగాలు అని చెప్పేసి రకరకాల ఆరోపణలు అయితే చేస్తున్నారు. మరి మీరు ఈ డిఎస్సి ద్వారానే ఉద్యోగం పొందారు కాబట్టి మరి మీరు నిజంగా నిజాయితీగా కష్టపడి ఈ ఉద్యోగాన్ని సాధించారా, లేదంటే వారు చెప్తున్నట్టుగా అక్రమ మార్గాల ద్వారా ఈ ఉద్యోగం సాధించారా? సార్ అది వాళ్ళు దగా డిఎస్సి అనేది చెప్తున్నారు సార్. అదంతా వాస్తవం కాదు సార్. నేనైతే 2019 నుంచి నేను ప్రిపేర్ అవుతున్నాను సార్. ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లో పని చేసుకుంటూ నేను చదివి ఈరోజు 25 మెగా డిఎస్సి ద్వారా నేను స్కూల్ అసిస్టెంట్ హిందీగా సెలెక్ట్ అయ్యాను సార్. వీళ్ళు కోర్టు కూడా వెళ్ళినారు సార్. కోర్టు కూడా తీర్పు ఇచ్చేసింది ఎటువంటి అక్రమాలు లేవనేసి. కానీ వీళ్ళు రాజకీయ లబ్ధి కోసం వీళ్ళు ధర్నా చేస్తున్నారు సార్. ఇవన్నీ అవాస్తవం సార్. ఇవి ఒకవేళ పేపర్ లీక్ అంటున్నారు కొంతమంది. ఒకవేళ పేపర్ లీక్ అవ్వడానికి అది ఆఫ్లైన్ కాదు సార్, అది ఆన్లైన్ సార్. ఇప్పుడు నేను ఎగ్జామ్ రాశాను, నా పక్కన హిందీ వాడు ఉన్నప్పటికీ కూడా నా క్వశ్చన్ వేరు, అతనికి వచ్చే క్వశ్చన్ వేరు. నాకు ఒకటే క్వశ్చన్ ఉంటే వాళ్ళకి 15, 20 క్వశ్చన్ నంబర్ ఉంటుంది సార్. అదంతా జంబ్లింగ్ సిస్టమ్ సార్. అంత ఆశమాష కాదు. అంతా చెక్ చేసి ఎవరు రాస్తున్నారు ఏంటి అనేసి అంతా చెక్ చేసి సీసీ కెమెరాలు అన్నీ ఉంటాయి సార్. ఇవన్నీ వాళ్ళంతా చెప్పేదంతా అవాస్తవం సార్. ఇది ఈరోజు మేము చెప్పేది ఒకటే సార్, ఇంత తొందరగా ఎగ్జామ్ పెట్టి 45 డేస్లో పోస్టింగ్ ఇచ్చినారు సార్ అందరికీ కూడాను. చాలా చాలా థ్యాంక్ యూ సార్ లోకేష్ సార్ గారికి మరియు చంద్రబాబు నాయుడు సార్ గారికి, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. సార్ మరి ఒకవేళ కనుక డిఎస్సీలు అక్రమాలు ఉంటే కోర్టుల ద్వారా అదేదో తేల్చుకోవడం అనేది కరెక్ట్ పద్ధతి. మరి అలా కాకుండా వీళ్ళు రోడ్లు ఎక్కేసేసి డిఎస్సీ అంత అక్రమాలని చెప్పి ప్రజల్లో అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని చూస్తే మీకేం అర్థం అవుతుంది సార్? ఇదంతా వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం సార్ ఇదంతాను. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మళ్ళీ డిఎస్సీ అంటున్నారు. నేను ఒకటే చెప్తున్నాను సార్, ఇప్పుడు ఉన్నటువంటి మా స్నేహితులు కూడా ఉన్నారు సార్, ప్రిపేర్ అవుతున్నారు. వాళ్ళకు ఒకటేనే సలహా ఇస్తున్నా సార్, ఖచ్చితంగా పారదర్శకంగా జరిగింది ఎగ్జాము. నేను ఒకటే చెప్పగలను సార్, బాగా ప్రిపేర్ అవ్వండి, ఎటువంటి అవతవకలు లేదు. కోర్టు ఆల్రెడీ తీర్పు కూడా ఇచ్చేసింది సార్. నైట్ కూడా సాయంత్రం కూడా వాళ్ళు విద్యాశాఖ కార్యదర్శి వాళ్ళు కూడా ప్రెస్ మీట్ పెట్టినారు సార్. అందులో కూడా చెప్పినారు ఇది పారదర్శకంగా జరిగింది, ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, కోర్టు కూడా తీర్పు ఇచ్చేసింది అని చెప్పినారు సార్. ఎటువంటి అవతవకలు లేవు సార్ ఇందులో. కానీ ఇప్పుడు హారిజంటల్ వర్టికల్ రిజర్వేషన్స్ ప్రకారం మరి ఓపెన్ కేటగిరీ కావచ్చు, లేడీస్ కేటగిరీ కావచ్చు, అలానే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కేటగిరీ కావచ్చు, ఎక్స్ ఆర్మీ కేటగిరీ కావచ్చు, వీళ్ళందరికీ వారి ప్రకారమే ఉద్యోగాలు వచ్చినాయి సార్ అందరికీ? అవును సార్, అందరికీ అదే విధంగా వచ్చినాయి సార్. ఫస్ట్ మెరిట్ లిస్టు, తర్వాత సెలక్షన్ లిస్టు, దాని ద్వారానే ఇచ్చినారు సార్. ఎక్కడ కూడా వాళ్ళకి ప్రూఫ్తో సహా చూపించినారు సార్. ఎవరెవరైతే ఆ జగన్మోహన్ రెడ్డి సార్ దగ్గరికి వెళ్ళినారో, కూర్చొని మాట్లాడినారో, వాళ్ళ పేర్లు లిస్ట్ తీసుకొని ప్రెస్ మీట్ పెట్టి క్లీన్గా చూపించినారు సార్. ఇంకా దానికంటే వాస్తవం ఇంకేం కావాలి సార్ వాళ్ళకి? మళ్ళీ ప్రతిసారి రాజకీయం చేసుకుంటూ దగా డిఎస్సి అమౌంట్ పెట్టి కొన్నారు, ఇవంతా సొల్లి సార్. ఇదంతా అబద్ధం సార్. ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా అక్కడ అవతవకలు జరగలేదు సార్, నిజాయితీగానే జరిగింది సార్ ఇది మాత్రం. చివరగా ఉద్యోగం ఆశిస్తున్నటువంటి అభ్యర్థులు, నిరుద్యోగులు ఎవరైతే ఉంటారో వారికి ఉద్యోగం సాధించినటువంటి వ్యక్తిగా మీరైతే ఏం చెప్పదలుచుకున్నారు? నేను ఒకటే చెప్పగలను సార్, ఎందుకంటే మా స్నేహితులు కూడా ఉన్నారు సార్. ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ మాత్రం ఖచ్చితంగా టైం టు టైం, అంటే ఇన్ని రోజుల్లో అంటే ఇన్ని రోజుల్లోనే పెట్టేస్తుంది ఎగ్జామ్. ఎక్కడ కూడా అవతవకలు లేవు. నేను ఒకటే సలహా ఇస్తున్నాను, మంచిగా ప్రిపేర్ అయ్యి సక్సెస్ అవ్వాలని, మాలాగే 2026లో సెలెక్ట్ అయ్యి రావాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ భయ్యా. నమస్తే సార్, మీ పేరండి? నమస్తే సార్, మా పేరు ఎం శివప్రసాద్ సార్, ఎస్జిటి నందవరం మండలం ఎంపీపీ ఎస్సీ స్కూల్ మాచాపురం. సార్ మీకు ఏ డిఎస్సి ద్వారా ఈ ఎస్జిటి పోస్ట్ వచ్చింది? 7వ డిఎస్ సార్, ఇది రాయడం నేను 7వ డిఎస్ ద్వారా మాకు జాబ్ వచ్చింది సార్. సార్ మరి మొన్న జరిగినటువంటి 2025లో మెగా డిఎస్సి మొత్తం అక్రమాల పుట్టని, జాబులు మొత్తం అమ్ముకున్నారని చెప్పేసి, హారిజంటల్ వర్టికల్ రోస్టర్స్ ప్రకారమే ఈ ఉద్యోగాలు ఇవ్వలేదని చెప్పేసి వైసీపీ వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. మరి మీకు ఉద్యోగం వాళ్ళ ఆరోపణలు చేసిన విధంగా వచ్చిందా, లేదా మీరు కష్టపడి చదువుకుంటే ఉద్యోగం వచ్చింది? సార్ రేయింబవలు కష్టపడి భార్య పిల్లలు ఉపాసం ఉండి పస్తులుండి నా కొడుకు నా కూతురు రేయనగా పగలనగా నా కష్టం చూసి నాయన ఎటువంటి పరిస్థితుల్లో డిఎస్సి కొట్టాలి నాయన అని చెప్పేసి 7వ డిఎస్సి కష్టపడి కొట్టాను సార్ జాబు. ఈ హారిజంటల్ మెథడ్ జీవో నెంబర్ 77 గురించి అవగాహన లేని వ్యక్తులు ఈరోజు మాట్లాడుతున్నారు సార్.
ఇటువంటి మాటలు వింటుంటే డిఎస్సి కొట్టినందుకు ఏమి ఇట్లా మారుతున్నాను అనిపిస్తుంది సార్ మాకు. సో మీరు 7 డిఎస్సీల నుంచి ట్రై చేస్తూనే ఉన్నారు, ఈ డిఎస్సీలు వచ్చింది సార్. 2003 డిఎస్సీ, 2006 డిఎస్సీ, 2008 డిఎస్సీ, 2012 డిఎస్సీ, 2014 డిఎస్సీ, 2018 డిఎస్సీ, 2025 డిఎస్సీ నాకు జాబ్ వచ్చింది సార్. జస్ట్ 1 మార్కు అర్ధ మార్కులో పోతున్నాయి సార్. కానీ ఈ మా లోకేష్ గారు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా లోకేష్ విద్యాశాఖ మంత్రి గారు, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ కృషి వల్ల, వాళ్ళ పోస్ట్ ఇవ్వడం వల్ల ఈ మన కర్నూలు జిల్లాలో మంచి పోస్ట్ ఇవ్వడం వల్ల నాకు ఈ పోస్ట్ కొట్టాను సార్. గోస్ క్రెడిట్ వాళ్ళకే చెల్లుతుంది సార్. సార్ మరి ఒకవేళ ఏదన్నా డిఎస్సీలు అక్రమాలు జరుగుంటే కోర్టుల ద్వారా పోరాడడం మంచిదంటారా, లేదంటే వీళ్ళు రోడ్లకి ఈ రోజున జన్జీ ఉద్యమాలని చేస్తున్నారు, డిఎస్సీలు అక్రమాలు జరిగిపోయినాయని రాజకీయ విమర్శలు చేస్తున్నారు, మరి ఈ రెండిట్లో ఏది కరెక్ట్ అంటారు? సార్ ఏదైనా ఉంటే ఆధారాలతో, సాక్ష్యాలతో, పిన్ టు పిన్ ఏమైనా ఆధారాలు ఉంటే కానీ కోర్టుకు వెళ్ళి చూపించుకోవాలి సార్. ఇటువంటి ఆధారాలు చేసి వాళ్ళ యొక్క నిజాయితీ వాళ్ళు కోల్పోతున్నారు సార్. ప్రజల విశ్వాసాన్ని కోల్పోతున్నారు సార్ వాళ్ళు. దానికి ఆన్సర్ ప్రజలు చెప్తారు సార్, గుణపాఠం వాళ్ళే చెప్తారు, ప్రజలు చెప్తారు. మరి మీరు 7 డిఎస్సీలు రాస్తే 7వసారి వచ్చింది సార్, నా పిల్లలు నా కష్టాన్ని చూసి బాధపడేవాళ్ళు అని చెప్పేసి ఇంత ఎమోషనల్గా చెప్తున్నారు. మరి ఈ నేపథ్యంలో వాళ్ళు మేము అధికారంలోకి వస్తే అక్రమాలు జరిగినాయి కాబట్టి డిఎస్సీని రద్దు చేస్తాము, మీ ఉద్యోగాలు పీకేస్తామని ఇటువంటి మాటలు మీ గురించి మాట్లాడుతున్నారు. ఇవన్నీ వింటుంటే మీకు ఎలా అనిపిస్తుంది సార్? చాలా బాధేస్తుంది సార్. ఎందుకంటే ఒక గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిన తర్వాత మమ్మల్ని నిజాయితీగా ఆన్లైన్ ఎగ్జామ్ నిర్వహించి, అదేవిధంగా నిజాయితీగా రోస్టర్ పాయింట్ ప్రకారము, అదేవిధంగా ఓపెన్ కేటగిరీ, జనరల్ కేటగిరీ మన క్యాస్ట్ కేటగిరీలో జనరల్ కేటగిరీ నుంచి సెలెక్ట్ అయ్యాను సార్. ఇటువంటి మాటలుంటే చాలా బాధేస్తుంది సార్ మాకు. సార్ మరి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి అసలు కావాల్సింది ఏంటి? వెంటనే నోటిఫికేషన్స్ ఇచ్చి ఉద్యోగాలు ఇవ్వడం కావాలా, ఇలా రోడ్లకి ఏదో విమర్శలు చేసేస్తే ప్రభుత్వం మీద ఉద్యోగాలు వస్తాయి అంటారు వాళ్ళకి? వాళ్ళు సార్ ఏదో మాట్లాడుతున్నారు. ఇట్లా మాట్లాడడం వల్ల వాళ్ళ విశ్వసనీయత దెబ్బతీసుకుంటున్నారు సార్. ఏదైతే మనం ఆధారాలు ఉంటాయో ఆధారాలు తీసుకొని కోర్టుకు వెళ్తే వాళ్ళు ఆధారాలు చూసి వాళ్ళు నిర్ణయం చేస్తారు. ఆల్రెడీ హైకోర్టు తీర్పు వాళ్ళకి మొట్టికాయలు వేసింది సార్. ఇటువంటిది ఆధారం లేకుండా ఎట్లా వస్తారు? డిఎస్సీ అభ్యర్థులు వేయాలి కానీ ఎవరో వేస్తే ఎట్లా వస్తుంది? ఇది డిఎస్సీ అభ్యర్థులు కానీ డిఎస్సీ రాయలేకుండా కానీ వాళ్ళు నిజాయితీగా, అదేవిధంగా వాళ్ళ నిజాయితీతో ఆధారాలతో కూడా వేస్తే వాళ్ళకి అదేవిధంగా బలం ఉంటుంది సార్. ఆధారాలు లేకుండా హైకోర్టు కానీ సుప్రీంకోర్టుకు వెళ్తే వాళ్ళ నిజాయితీ వాళ్ళు కోల్పోతున్నారు సార్. సార్ మరి ఈ నియామక ప్రక్రియలో హారిజాంటల్ వర్టికల్ ఏవైతే ఈ రోస్టర్స్ ఉన్నాయో వాటి ప్రకారమే ఎవరికి ఇవ్వాల్సిన కోటా ఉద్యోగాలు వాళ్ళకి ఇచ్చారా? ఇప్పుడు లేడీస్ కోటా కావచ్చు, పిహెచ్ కోటా కావచ్చు, ఎక్స్ ఆర్మీ కోటా కావచ్చు, ఇవన్నీ కూడా ఆ హారిజాంటల్ వర్టికల్ ఆ విధానాల ప్రకారం ఇచ్చారు అందరికీ సార్. మా ప్రిన్సిపల్ సెక్రటరీ కోన శశిధర్ గారు, అదేవిధంగా మన సెక్రటరీ అయిన విజయరామరాజు గారు, అదేవిధంగా మన విద్యాశాఖ మా మంత్రివర్గం అంతా కూడా వాళ్ళ హారిజెంటల్ మెథడ్ 100% హారిజెంటల్ మెథడ్, ఎటువంటి తప్పులు లేకుండా హారిజెంటల్ మెథడ్ ఆన్లైన్ పద్ధతిలో ఎప్పుడప్పుడు అప్డేట్ ఇస్తూ హారిజెంటల్ మెథడ్ 100% పాటించినారు సార్. అది మాత్రం నిజం సార్, నిజంగా చెప్తున్నాను నేను. ఎందుకంటే 7 డిఎస్సీలు చూసినాను. ఈ 7వ డిఎస్సీ 2020 డిఎస్సీ మెగా డిఎస్సీ నేను 7 డిఎస్సీలు రాసినాను కాబట్టి నిజాయితీగా చెప్తున్నాను సార్. ఈ 7 మెగా డిఎస్సీ ద్వారా నిజాయితీగా 100% నిజాయితీగా విశ్వసనీయత కూడిన ఎటువంటి తారా తప్పులు లేకుండా, ఎటువంటి తప్పులు లేకుండా ఈ ఎగ్జామ్ జరిగింది సార్.